చెప్పిన శ్రేస్తే కాలు చేతులు ఇరగొట్టకుంటే ఏం చూసినా కానీ నేనేమో అనుకుంటున్నా, దౌలతాబాద్ అనగానే నాకు కూడా మనసు ఇట్లా ఫుల్ ఖుషి అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆడవాడు చెక్కేగాడాడు ఎగిరిండు కదా ఆడు. ఆ కొడుకులంతా బామ్మడుదులే. అసలు బామ్మడిది దారుసలాంలో ఉన్నాడు, పెద్ద బామ్మడిది చిన్న బామ్మడిది. ఈ కొడుకులు ఇవాళ గుళ్ళు తిరుగుతురు, ఇవాళ జై శ్రీరామ్ అంటారు. అది మోదీ గారి గొప్పతనం. అది మరి అలా నన్ను దౌలతాబాద్కి సభకి ముఖ్యంగా నాకు ఇష్టమైన రాష్ట్ర బీజేపీ నాయకులలో రఘునందన్ రావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా కూడా రఘన్నకు చెప్పిన, నువ్వు డేట్ చెప్పు, గంటలో నీ ముంగట ఉంటా అని చెప్పిన. మరి అసొంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం చేసుకోవాలా చేసుకోవద్దా? మరి అట్లాంటి నాయకుడిగా మీకు మోదీ గారు గిఫ్ట్ ఆయనని ఇచ్చారు. మీరు ఆయనను ఎంపీ చేసి మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా అయ్యారా? మరి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మహేష్ గారు, మరి మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ గారు, మురళీధర్ యాదవ్ గారు, మంచి జోష్ మీద ఉన్నాడు అన్న కూడా, రఘువీరారెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, సురేష్ గారు, మరి సతీష్ యాదవ్ గారు, రమా గారు, రమేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, రాజు గారు, మరియు మిగతా జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికి కూడా, ముఖ్యంగా బీజేపీని ఒక విజయ పదంలో నడిపిస్తున్న మా యువ నాయకులు, యువ కార్యకర్తలు, మహిళా నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మొన్న రాహుల్ గాంధీ ఏమన్నాడు, మోదీ గారు ద్వారకా పోయి 70 ఏళ్ళ మనిషి ద్వారకా పోయి నదిలా దిగి ఆడ ద్వారకాలో ఉన్న అవశేషాలను చూసి మనకి రామ మందిరం లెక్క కృష్ణ మందిరం తెద్దామనే ఒక ఉద్దేశంగా ప్రాచీన మునిగిపోయిన ద్వారకా నిధులకు పోయి చూసి వచ్చింది. మన మోదీ ఏం చేసినా రాహుల్ గాంధీకి ముడ్డు మాడుతుందా? మోదీ గయా ఉదర్ పానీ మే డూబా రాజకీయం కర్రా డర్ గయా, మోదీ డర్ గయా అన్నాడు. अरे ओ राहुल गांधी, मोदी डरने वाले में नहीं है, डराने वाले में है అవునా? మోదీని చేసి ప్రపంచ దేశాలు, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు పోసుకుంటున్నాయి. వీడంట మోదీ భయపడ్డాడట. మోదీ ఏం చేసినా చూస్తా ఉంటాడు. ఇంతకుముందు మనము సర్కస్ లో దేనికి పోతుంటాం? సర్కస్ కి జోకర్లను చూడడానికి పోతుంటాం.